ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం అన్నిట్లో అత్యధిక విజయం పొందుచున్నాము. మామూలు విజయాలు కాదు, మీకు అత్యధిక విజయాలు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. కాంట్రాక్టర్స్ గా ఉన్న మీకు, అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి, మరి మినిస్ట్రీలో ఉన్న వారికి, పరిచయంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వారికి, డాక్టర్స్, టీచర్స్, టైలర్స్, ప్రొఫెసర్స్, హూఎవర్ యు ఆర్, ఒకవేళ ఇంటి పని చేసుకుంటున్నా, లేదు డైలీ వర్క్ చేసుకుంటున్నా, ఎక్కడి నుంచి చేస్తున్నా, ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయ, ప్రభు అత్యధిక విజయం నాకు కావాలని, అత్యధిక విజయం కావాలని ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, ఎంఎస్ చదివాను, నాకు జాబ్ రాలేదని ఏడుస్తూ బాధపడుతున్నాడు తమ్ముడు. వాళ్ళ అన్నను చూపించాను, మీకు పెదనాన్న కొడుకే కదా, ఏం చదివంటే ఆడి 8th క్లాస్ ఏనండి అన్నాడు. ఓకే, 8th క్లాస్ చదివాడు, నువ్వు ఎంఎస్ చదివావు. అతను ఏం చేస్తున్నాడు తెలుసా, అతని చేతి కింద 100 మందిని పోషిస్తున్నాడు. 100 మందిని, చిన్న ఫ్యాక్టరీ పెట్టుకొని, చిన్న కంపెనీ, అతను పని నేర్చుకుని, ఆ తర్వాత ఆ పనిలో అతనే సమర్థుడై, మాస్టర్ అయి, ఆ పని ద్వారా చిన్న కంపెనీ పెట్టుకొని ఫ్యాక్టరీలో 100 మంది అతని దగ్గర పనిచేస్తున్నారు. 8th క్లాస్ ఫెయిల్ అయిన వాడు 100 మందిని పోషించేవాడు అయిపోయాడు. నువ్వు ఎంఎస్ చదువు కూర్చున్నావు, భక్తి లేదు, ప్రార్థన లేదు, ప్రయత్నం చేయవు. ఇదిగో ప్రార్థన, ప్రయత్నం చెయ్యి. అక్కడ చూడు, ప్రార్థించాడు, ప్రయత్నించాడు, ఫలించాడుగా. నీ జీవితంలో కూడా ప్రార్థన, ప్రయత్నం ఉండాలి. ఈరోజు నీ చదువు వల్ల సాధించలేనివి నువ్వు ప్రార్థనలో దేవుని దగ్గర మొరపెట్టి, దేవా నాకు కృప చూపమని అడిగినప్పుడు, ఏం చదివాడని దావీదుని దేవుడు రాజుగా చేశాడు, ఏ కాలేజీలో చదివాడని యోసేపుని మంత్రిగా చేశాడు. యోసేపు ఎక్కడ, ఈజిప్ట్లో. దేవుని బిడ్డలారా గమనించారా, మరి ఏ కాలేజీలో చదివాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు? మహాజ్ఞానిగా పిలువబడ్డాడు సొలొమోన్, జ్ఞానిగా పిలువబడ్డాడు. అది దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు మోకరించి ప్రార్థించగా. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రార్థించండి, దేవుడు మీకు జ్ఞానం దయచేస్తాడు. దేవుని దగ్గర మొరపెట్టండి, దేవుడు మీకు జ్ఞానం దయచేస్తాడు. విశ్వసించండి, మొరపెట్టండి. ఇక విశ్వాసం లేని వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు, నమ్మకం లేని వాళ్ళు ఎన్నెన్నో చెప్తుంటారు. వాళ్ళ మాటలతో మనకు సంబంధం లేదు. దేవుని వాక్యాన్ని పట్టుకొని వెలిగే జ్యోతిగా నువ్వు ముందు కొనసాగటు కృపగల దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు యేసు నామములో. నేను కుమారత్వం కలిగి ఉన్నాను, నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెను. దేవుడిని ఒక బరాయిబరిగా దేవుడు నన్ను ఈ భూమి మీద పెట్టాడు. కాబట్టి నేను ప్రార్థించినప్పుడు అధికారంతో ప్రార్థిస్తాను. దేవుడు నా ప్రార్థనకి జవాబిస్తాడు అని నమ్మి ప్రార్థించండి. దేవుని కార్యాలు మీరు చూస్తారు, ఖచ్చితంగా చూస్తారు. దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూడబోతున్నారు. నమ్ముచున్న వారి చేతుల పైకి ఎత్తగలరా? రోగాలతో వచ్చిన, సమస్యలతో వచ్చిన, శోధంతో వచ్చిన, ప్రేమ కలిగిన కృపగల దేవుడు నీకు, నీ కుటుంబానికి తన దయాహస్తము చాపి నిన్ను లేవనెత్తబోతున్నాను. వాక్యంలో సెలవిస్తున్నాడు, నిన్ను లేవనెత్తే సమయం వచ్చింది. దేవుడు నిన్ను లేవనెత్తే రోజు రాబోతుంది. నువ్వు దీవించబడతావు నమ్మితే చేతుల పైకి ఎత్తి, యేసయ్యా నీవిచ్చిన కృప నాకు కావాలి. ఒక చేతిని పైకి ఎత్తి, ఒక చేయి గుండె మీద పెట్టుకొని తీర్మానం చేసుకున్న వారందరూ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థించండి, కంఠాలు పైకెత్తి ప్రార్థించండి, చెయ్యి పైకి ఉంచండి. మోషే చెయ్యి ఎత్తినప్పుడు సహాయం వచ్చింది. దేవా నీ సహాయం చెయ్యి అలా చూపిస్తూ ఉంటే చాలు. పరలోక తండ్రి, నీ వైపు నా చెయ్యి చాపుతున్నాను, నా సహాయం కావాలి. అందరూ మీ చేతులు పైకి ప్రార్థిస్తూ ఉండగా సహాయం నీ ఎదుగు వస్తుంది. సహోదర సహోదరి, దేవుని కనికరం పొందుతున్నావు. ఎన్నో ఇబ్బందులతో వచ్చావు, ఇదిగో నీ పైన దేవుని కనికరం వస్తూ ఉండగా ఆ ఇబ్బందుల నుండి విడుదల వస్తుంది. బాధలతో వచ్చావు, దుఃఖంతో వచ్చావు, వేదనతో వచ్చావు, కృంగిపోయి వచ్చి ఉండొచ్చు. నీ ప్రభు నిన్ను లేవనెత్తే సమయం వచ్చిందని నమ్ము. దేవా నీ స్తోత్రం అని గట్టిగా చెల్లించు. రోగములతో, బాధలతో ఉంటే యేసు నామములో విడుదల వచ్చును గాక, సహాయం నీకు వచ్చును గాక. ప్రార్థిస్తుండగా దేవుని సహాయాన్ని పొందుకో. పరిశుద్ధుని నామములో ప్రార్థిస్తున్నాను, నీ ప్రజలపై నీ వెలుగును ప్రకాశింపచేయను. ఆయన నీ దయను, నీ కృపను మాపై చూపండి. మా దేశమును దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా ప్రజలను దీవించండి, రక్షణ మార్గములను నడిపించండి. వయా ఉజ్జీవింపచేయమని అడుగుతున్నాను, బలము నిమ్మని అడుగుతున్నాను, బలపరచమని అడుగుతున్నా. మా తండ్రి, నీ ప్రజల్లో కృంగిపోయిన వారిని లేవనెత్తండి. కన్నీళ్లతో వచ్చిన వారి కన్నీళ్లు తుడిచివేయము నాయనా, తుడిచివేయను మా ప్రభువా. నీ దుఃఖం సంతోషంగా మారుస్తానన్నావు. వీరిలో ఎంతో మందిలో దుఃఖం ఉంది ప్రభా, ఆ దుఃఖం సంతోషంగా మారిపోవును గాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.